కళ్యాణ్ పడాల విషయంలో జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఈ తమిళ్ ఎందుకు పెట్టారంటే, నిన్న కళ్యాణ్ పడాల అని డిఫెండ్ చేస్తూ కళ్యాణ్ పడాల మీద వస్తున్న క్యారెక్టర్ అసోసినేషన్ కొన్ని కామెంట్స్ని, కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో వచ్చిన దాన్ని డిఫెండ్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఎవరు తప్పు పట్టలేదు, కానీ ఆ వీడియోకి నేను పెట్టిన తమ్నైల్ని మాత్రం చాలామంది తప్పు పట్టారు. చాలామంది నాకు తమ్నైల్ మార్చమని ఒకరో ఇద్దరో చెప్తే నేను పెద్ద పట్టించుకున్నామని కాదు, ఏదో వాళ్ళకి కావాలని చెప్తున్నాను. కానీ చాలామంది చెప్పారు. చాలామంది చెప్పేసరికి నేను ఆ తమ్నైల్ మళ్ళీ అప్పటికప్పుడు కొత్త తమ్నైల్ క్రియేట్ చేసి మార్చాల్సి వచ్చింది. కానీ నేనైతే చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నాను. నేను ఏదో కళ్యాణ్ పడాల గురించి అలా అంటున్నారని చెప్పి ఆ కాంటెంట్కి తగ్గట్టుగా తమ్నైల్ ఉండాలని చెప్పి అలా పెట్టానే తప్ప, నేనైతే కళ్యాణ్ని నెగిటివ్గా చేద్దామని నెగిటివ్ ఉద్దేశంతో ఏ రోజు కూడా కళ్యాణ్ పడాల గురించి కానీ తనూజ గురించి కానీ నేను ఆలోచించలేదు. కళ్యాణ్ పడాల తనూజ ఇద్దరు నాకు ఇష్టమే. ఇద్దరు గురించి ఏ రోజు నేను నెగిటివ్గా చెప్పను, నెగిటివ్గా చేయను. నిన్న కూడా ఒక కామెంట్ పెట్టారనమాట, నేనేదో వాళ్ళని నెగిటివ్ చేస్తున్నానని, నేనేదో వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాను అని చెప్పి యూట్యూబ్లో కొంతమంది అంటున్నారు. సో నాకు నిన్న ఎవరైతే కామెంట్ చేశారో తమ్నైల్ మార్చమని, వాళ్ళందరికీ నేను సారీ అడుగుతున్నాను. పొరపాటైంది. కళ్యాణ్ గురించి ఇంకొకసారి ఇలాంటి తమ్నైల్స్ పెట్టే పరిస్థితి ఉండదు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ తమ్నైల్ అయితే మీకు నచ్చలేదని అర్థమైంది. మీకు నచ్చంది నేను ఎప్పుడు చేయను. ఐఎమ్ రియలీ సారీ. ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే, జై హింద్.